మనిషి ప్రశాంతంగా ఉండడు. ఇది ప్రూవ్ చేయడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జంతువులని భుజించడం. పీస్ఫుల్గా మొక్కలను తినరా అంటే నాకు ఎక్కువ ప్రోటీన్ కావాలి, మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు చేశారు, నా ఫ్రెండ్స్ నేను కాలేజీలో చదువుకునేటప్పుడు వద్దన్నా సరే బలవంతం పెట్టి నాకు నాన్ వెజ్ అలవాటు చేశారు అని ఇలా జంతువులను ఏదర్ తినడమో, లేదు నాకు పెట్ అంటే ఇష్టము, ఒక పెట్టుని నా ఇంట్లో పెట్టుకుంటే నాకు చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పి పెట్ యానిమల్ ఇంట్లో పెట్టుకోవడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇలా బేసిక్గా జంతువులను ఎల్లవేళలా మన చుట్టూ ఉంచుకోవడమో, లేదు మన చుట్టూ మనం బేసిక్ ఒక అలవాటులాగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ జంతువుల నుంచి మనకి రోగాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాకు చెప్తున్నారు మాస్టర్ అని మీరు అనుకుంటే కనుక క్వశ్చన్ దానికి సంబంధించింది కాబట్టి. In which states will India launch a scientific study to assess zoonotic spillover risks? సో ఇండియా ఏం చేయాలనుకుంటుంది అంటే బేసిక్గా జంతువుల నుంచి మనుషులకి ఏవైతే రోగాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయో లేదా ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ పూర్తిగా తెలుసుకుంటే భవిష్యత్తులో వాటిని అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయగలిగే పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంటుందిగా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 3 స్టేట్స్లో స్టార్ట్ చేస్తున్నారు. అవి ఏ స్టేట్స్ అన్నది ప్రశ్న. వెల్, ఆ స్టేట్స్ ఏవి అని అంటే కేరళ, రాజస్థాన్, గుజరాత్. మీరు అనొచ్చు ఆ మూడింటిని ఎందుకు పిక్ చేశారని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కేరళ. ఎక్కువగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ నిఫా వైరస్ అని లేదు ఇంకోటి ఏదో వైరస్ అని చెప్పి ఎక్కువగా మీకు కేరళలోనే వినిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం కేరళలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అబ్రాడ్లో ఉంటారు. అలానే కేరళ వెస్టర్న్ ఘాట్స్లో ఒక భాగము. వెస్టర్న్ ఘాట్స్లో బయోడైవర్సిటీ చాలా ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ మనం ఇంజనల్గా ఏదైనా చెట్టుకు పండు ఉందంటే ఆ పండు నాకు కావాలి అని కొరకు తీసేసుకుంటాం. కానీ ఏదో ఒక పురుగో లేదు ఏదో ఒక పక్షో దాన్ని సగం తిని పెడుతుంది, ఆ మిగిలిన సగం మనం తింటాం కదా, అందుకని దాని నుంచి వైరస్ మనకు వచ్చేస్తుంది. సో ఇలా ఈ కేరళ, గుజరాత్, రాజస్థాన్లో కొంచెం స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉండడం వల్ల అక్కడ ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకనే వాళ్ళు అక్కడే స్టడీ చేయాలనుకుంటున్నారు. సో అందుకని ఆప్షన్ 1 కేరళ, రాజస్థాన్, గుజరాత్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే ఏ జంతువు వల్ల మనకి ఏ రోగం ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మీకు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే హ్యాపీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కేవలం జంతువుల నుంచే కాదు, ఏ సబ్జెక్ట్ బాగా చదివితే ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి, లేదు ఏ విధమైన క్వశ్చన్స్ ఎక్కువగా మార్కులు మనం స్కోర్ చేయొచ్చు, ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని మీరు 100% సూటబుల్ క్యాండిడేట్గా తయారు చేసుకోవాలనుకుంటే వెంటనే ఫోన్ తీసుకుని 9010701353 కాల్ చేసి ఇప్పుడే కాంపిట్ మైండ్స్తో మాట్లాడి మీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేయండి. విషింగ్ ఎవరీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.